కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో ప్రత్యేకంగా మరి అపోస్తులు రాసిన కార్యములు 7వ అధ్యాయము 9వ మాట 9 నుంచి 11 వచనాలు మనం చదువుకుందాం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపు ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి, కానీ దేవుడు అతనికి తోడై ఉండెను. అతని శ్రమలలో నుండి తప్పించి దయను జ్ఞానము ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించెను. తరువాత ఐగుప్తు దేశం అంతటికి కానాను దేశం అంతటికి కరువు బహు శ్రమయు వచ్చెను గనుక మన పితరులకు ఆహారములు లేకపోయెను. ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులకు అక్కడికి మొదటిసారి పంపెను. వారు రెండోసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసుకొనెను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను. చదవండి. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపెను. వారు 75 యాకోబు ఐగుప్తునకు వెళ్ళెను. అక్కడ అతడు మన పితరులను చనిపోయి అక్కడ నుండి షేకెమునకు తేబడి. చాలండి, దేవునికి స్తోత్రం. మరి అలాగనే మన మూల పాఠమైన హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21, 22 చదవండి. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమునందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తమ చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. యోసేపు తనకు అవసాన కాలమున సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యమును గూర్చి వారికి ఆజ్ఞాపించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, హెబ్రీయులకు రాసిన పత్రికలో మరి ఆయనకు వచ్చిన కళ గురించి ఆయన గురించి 2 వచనాలు రాయబడి ఉన్నాయి. అయితే మరి అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో చూస్తే గన ఆయనకు వచ్చిన కళల గురించి ఇంకా కొద్దిగా వివరణ ఇచ్చినట్టు మనం చదివినాం. హల్లెలూయా. ఎన్ని కళలు వచ్చాయంటే 2 కళలు వచ్చినట్టుగా అక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. అలాగనే ఆదికాండం 37వ అధ్యాయంలో కూడా చూసుకుంటే 2 కళలు వచ్చినట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. ఈ 2 కళలు మరి ఏమై ఉన్నాయంటే, ఒక కళ మరి ఆయన పదవి పొందుకునేటట్టు, రెండవ కళ పదవి పొందుకున్న తర్వాత తన వారందరూ అంటే తన తండ్రి కానీ తన సహోదరులందరూ కూడా వచ్చి సాష్టాంగ పడతారు అని ఆ కళ భావం అని మనం తెలుసుకున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి మొదటి కళ మరి నెరవేరింది. 41వ అధ్యాయము 42వ అధ్యాయంలో చూసాం. మొదటి కళ నెరవేరింది. ఆయన పదవి పొందుకున్నాడు, ప్రధానమంత్రిగా ఉన్నాడు, అధికారం చేపట్టాడు, ఆయన సింహాసనం పైన కూర్చున్నాడు. హల్లెలూయా. ఇక రెండవ కళలో రెండవ పార్ట్ ఏంటంటే, మరి తన అన్న తమ్ములు తన మరి నాన్న అయినా లేకపోతే తన మరి ఫాదర్ అయినా జాకబ్ వచ్చి వారు సాష్టాంగ పడారా లేదా? కళ పూర్తిగా నెరవేరాలి కదా. సగం సగం నెరవేరితే బాగుంటుందా? పూర్తిగా నెరవేరితేనే బాగుంటుంది. హల్లెలూయా. సో ఆ కళ పూర్తిగా నెరవేరిందా లేదా? ఆ కళ ఏ విధంగా దేవుడు నెరవేర్చాడు? మన జీవితంలో కూడా మనకిచ్చిన కళలు దేవుడు నెరవేర్చగలుగుతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, కళలు దేవుడు ఇచ్చిన కళలు నిజం చేస్తాడు. మరి పోయిన వారంలో చూస్తే గన పదవి పొందటం అనేది మనం గమనించాము. ఈ వారంలో చూస్తే గన మరి మొదటి కళలో నుంచి రెండో కళలోనికి ప్రయాణం చేస్తూ రెండో కళను కూడా దేవుడు మరి నిజం చేసినట్టు మనం గమనించగలుగుతాం. యోసేపు జీవితం ఎలాంటి జీవితం అంటే గన మరి అందరూ నవ్వుకుంటున్న జీవితం, నవ్వుతూ హేళన చేస్తూ భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్ళిన జీవితం. సామెత అంటారు కదా తెలుగులో, నవ్వినా ఏ చేను పండుతుందంట? నాప చేనే పండుతుందంట. దేవునికి స్తోత్రం. ఓడలు బళ్ళు అవుతాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈయన బానిసగా ఉన్నవాడు బలశూరుడుగా ఏ విధంగా అయ్యాడు? హల్లెలూయా.
కాబట్టి పురమైన వాళ్ళరా, మరి ఈ యోసేపుకు మరి కళ ఇచ్చిన ప్రకారము, కళలో చెప్పబడిన ప్రకారం, కళభావ ప్రకారము వారందరూ సాష్టాంగ పడ్డారా లేదా మనం చూడాలి. అంటే ఆదికాండం పూర్తిగా మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మరి ఈ పార్ట్ను కూడా కంప్లీట్ చేసుకున్నట్టయితే మనం ఆదికాండంలో నుంచి నిర్గమకాండంలోకి ప్రవేశించగలుగుతాం. అయితే చివరిగా దేవుడు యోసేపు ద్వారా నీకు నాకు నేర్పిస్తున్న పాఠం ఏంటి? దేవుడు యోసేపు ద్వారా నిన్ను నన్ను ఏ విధంగా ప్రేమించుచు ఉన్నాడు? చివరిగా యోసేపుకు వచ్చిన బిరుదు ఏంటి? యోసేపు అంటే మీనింగ్ ఏంటి? యోసేపు అంటే అర్థం ఏంటి? నీ పేరుకు కూడా ఒక అర్థం ఉంటుంది ఖచ్చితంగా. హల్లెలూయా. కాబట్టి ఆ పేరులో ఉన్న ఆ మీనింగ్, ఆ భావము నీ జీవితంలో అది కనపరావాలి. యోసేపు జీవితంలో కూడా ఆయనకిచ్చిన పేరును ఆయన సార్థకం చేసుకున్నాడు, ఆయన సంపాదించాడు, ఏ విధంగా పొందుకున్నాడు అనేది మనం ధ్యానం చేస్తూ మన జీవితంలో మనకివ్వబడిన పేరు, మనకివ్వబడిన కలలు, మనకివ్వబడిన దర్శనాలు, మనకివ్వబడిన ప్రవచనాలు దేవుడు నెరవేరుస్తాడు అని నమ్మకం కలిగించబోతున్నాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి ఆదికాండం 42వ అధ్యాయము 6వ మాట చదవండి ఒకసారి. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యమును కను చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములను నేలను మోపి అతనికి వందనం చేసిరి. యోసేపు దగ్గరకు వచ్చి వారు సాష్టాంగ పడ్డట్టు, వాళ్ళు నమస్కారం చేసినట్టు, వాళ్ళు మొక్కినట్టు మనం గమనించగలుగుతాం. మరి 43వ అధ్యాయము 25వ మాట కూడా చదవండి ఒకసారి. 43:25 తీసిన వాళ్ళు చదవండి. ఇంటికి తీసుకొని వచ్చి వారికి నీళ్ళేయగా వారు కాళ్ళు కడుక్కొనిరి. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను. అక్కడ తాము భోజనము చేయవలనని విసిరి గనుక మధ్యాహ్నం మందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకను సిద్ధము చేసిరి. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతిలో ఉన్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికి ఇచ్చి అతనికి నేలను సాగిలపడ్డం ఎలా అంటే ఇలా నిలబడుకుంటే వచ్చి కంప్లీట్గా సాష్టాంగ నమస్కారం చేయడం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగనే 43వ అధ్యాయము ఒకసారి 28వ వచనం కూడా చదవండి. నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమముగానున్నాడు అని చెప్పి వంగి సాగిలపడిరి. అంటే ఎందుకు నీ మాటలు చదివిస్తున్నా అంటే కళలో దేవుడిచ్చిన, మరి ఆ కళలో దేవుడిచ్చిన భావము ఏంటంటే నీ ముందు నీ అన్నలు ఖచ్చితంగా సాష్టాంగ పడతారు, మొక్కుతారు, నిన్ను ఖచ్చితంగా నమస్కారం చేస్తారని దేవుడు తెలియచేశాడు. అదే రీతిగా మరి అక్కడ సాష్టాంగ పడినట్టు మనం గమనించగలుగుతాం. 44వ అధ్యాయము 14వ మాట చదవండి. 44:14. అప్పుడు యూదా అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతడింకా అక్కడనే ఉండెను గనుక వారతని ఎదుట నేలను సాగిలపడిరి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఎందుకు నేను ఈ వచనాలు చదివిస్తున్నాను? ఒకే పదము 4 సార్లు చదివించాను. ఎందుకు అని అనుకోవచ్చు మీరు. హల్లెలూయా, ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఎప్పుడైనా నిన్ను హెచ్చించితే కన ఆయన మాట ప్రకారము వీరు ఎప్పుడు వచ్చినా కూడా సాగిలపడాల్సిందే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడి మాట ఎంత ఖచ్చితమో మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, ఒక్కసారి దేవుడు కళ్ళను చూపించారు, నీ సహోదరులు నీ అన్నలు వచ్చి నీ ముందు సాగిల పడతారు అన్నాడు. సాగిల పడతారు అన్నట్టు వచ్చిన ప్రతిసారి సాగిల పడతానే ఉన్నారు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. కాబట్టి పురమైన వాళ్ళరా, మరి నలుదిక్కుల 4 సార్లు అక్కడ రాయబడినట్టు మనం గమనించగలుగుతాం. సాష్టాంగ పడ్డము. ఎందుకు ఈ మాట 4 సార్లు రాసినట్టు గమనించినట్లయితే నలుదిశల నలువైపుల నుంచి వచ్చి యోసేపు ముందర సాష్టాంగ పడుతున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నీ స్థితిగతి ఏదైనా కావచ్చు, నువ్వు ఉన్న దానిలో దేవునికి నమ్మకంగా జీవించినట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే, దేవుడు నీ జీవితంలో ఇచ్చిన కళ, దేవుడు నీతో మాట్లాడిన మాట, దేవుడు నీకిచ్చిన ప్రామిస్ గాడ్ను, దేవుడు నీకిచ్చిన ప్రవచనాన్ని, దేవుడు నీకిచ్చిన వాగ్దానాన్ని ఆయన తప్పకుండా నెరవేర్చి చూపిస్తాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలన్నీ ఎందుకు మీకు చదివి వినిపించానంటే
మీ దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు, మన దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు, మన దేవుడు చెప్పి ఖచ్చితంగా చేసి చూపించే దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి నీ జీవితంలో మరి యోసేపు వలె గుంటలో పడేశారా, లేకపోతే యోసేపు వలె నీ జీవితంలో కూడా మరి అమ్మివేశారా? యోసేపు వలె నీ జీవితంలో కూడా మరి కష్టాలు, కన్నీళ్ళు, మరి మమ్మీ డాడీ నుంచి లేకపోతే సహోదరుల నుంచి నిన్ను కూడా ద్వేషించారా, తీసివేశారా, పారవేశారా, తృణీకరించారా, ఎందుకు పనికిరాని తీసివేశారా? నువ్వు దేవుని నమ్ముకొని ఉంటే ఖచ్చితంగా దేవుడు తప్పకుండా యోసేపు వలె దేవుడు నిన్ను దీవించినట్టు సమస్తము సమకూడి నీ జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే యోసేపు జీవితంలో మరి జరిగిన ఆ సంఘటనలు ఉన్నప్పటికీ కూడా సమస్తము సమకూడి మేలుగా మార్చే దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే రోమిలికి రాసిన పత్రికలో 8వ అధ్యాయము 28వ మాట చదవండి ఒక్కసారి తెలుగులో. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ మాట చదవండి. దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పిలువబడిన వారే. హల్లెలూయా, ఇక్కడున్న కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా పిలువబడిన వారే. చదవండి. మేలు కలుగుటకై. ఏం కలుగుటకంటండి? మేలు. ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే నీకు మేలు కలుగుటకే. సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తము సమకూడి జరుగుచున్నది అంటే అది కష్టమైన కావచ్చు, వేదనైన కావచ్చు, దుఃఖమైన కావచ్చు, బాధ అయినా కావచ్చు, ఇరుకైన కావచ్చు, ఇబ్బంది అయినా కావచ్చు, ఏదైనా కూడా నీ మేలు కోసమే మారుస్తాడు. హల్లెలూయా, చదవండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరని ముందే ఎరిగెను. వారు తన కుమారులతో సారూపమును గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. హల్లెలూయా, యేసుక్రీస్తు అని తెలుసుకున్న వారిని మాత్రమే దేవుడు పిలుస్తాడు. హల్లెలూయా, దేవుడు ఎవరిని పిలుస్తాడంటే యేసుక్రీస్తు అని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే స్వీకరిస్తారో, యేసుక్రీస్తు అని ఎవరైతే యాక్సెప్ట్ చేసి సొంత రక్షకుడిగా స్వీకరిస్తారో వారిని మాత్రమే దేవుడు పిలుస్తారు, అందరిని పిలవాడు. హల్లెలూయా, అందుకనే యోసేపు జీవితంలో 12 మంది అన్న తమ్ములు ఉన్నప్పటికీ కూడా యోసేపును ఒక్కడిని మాత్రం పిలిచాడు. హల్లెలూయా, ఒకసారి ఇంగ్లీష్లో కూడా చదువురా. సేమ్ రోమిలికి రాసిన పత్రిక 8:28. All things work together for good for those who are called according to his purpose. దేవునికి స్తోత్రం. చదవండి. For those who he foreknew, he also predestined to be conformed to the image of his son, in order that he might be the firstborn among many brothers. 30 వరకు చదవండి. And those who he predestined, he also called. And those whom he called, he also justified. And those whom he justified, he also glorified. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రేమించడం వల్ల వచ్చే లాభం ఏంటి? చర్చికి వస్తే నాకు వచ్చే లాభం ఏంటి? మీటింగ్కి వస్తే నాకు వచ్చే లాభం ఏంటి అని చాలా సందేహాలు ఉంటాయి మనసులో. దేవుణ్ణి ప్రేమించడం వల్ల నీకేం జరుగుతుందంటే యేసుక్రీస్తు అని నీకు పరిచయం చేస్తాడు. యేసుక్రీస్తు అని నువ్వు అంగీకరిస్తే, యేసుక్రీస్తు అని నువ్వు స్వీకరిస్తే, యేసుక్రీస్తు అని నువ్వు పొందుకుంటే గనా నిన్నేం చేస్తాడంటే నీతిమంతుడిగా చేస్తాడు. హల్లెలూయా, నీతిమంతుడిగా చేసి నిన్ను మహిమపరుస్తాడంట దేవుడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే యేసుక్రీస్తుని నమ్ముకుంటే నీ జీవితము డన్, ఖచ్చితంగా డామ్ షూర్ యోసేపు కన్నా గొప్పగా ఉంటుంది. హల్లెలూయా, ఇదంతా కేవలం పరిచయం. ఇప్పుడు మన మెయిన్ టాపిక్ వస్తాం, మన మెయిన్ టెక్స్ట్ ఇస్తాం. ఓకే, యోసేపుకున్న మరి ఒక పేరు చూద్దాం మనం. ఆదికాండం 49వ అధ్యాయము 22వ మాట చూడండి. యోసేపు ఫలించెడి కొమ్మ. యోసేపు ఫలించెడి కొమ్మ. యోసేపు ఫలించెడి కొమ్మ. 49:22. యా, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ప్రేమైన వాళ్ళరా, యోసేపుకు ఫలించెడి కొమ్మ అని ఎవరు పేరు పెట్టారు? దేవుడు పెట్టాడా?
జోషి ఎవరు పెట్టారా? బైబిల్ చదువు, చూడు చదువు, ఎవరు పెట్టారు? 49:22. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని ఏరులు దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించెను. ఎవరు పెడుతున్నారంటే ఈ పేరు యాకోబు తన తండ్రి పెడుతున్నాడు. హల్లెలూయా. ప్రవచనాత్మకంగా పెడుతున్నాడు. హల్లెలూయా. అయితే నా ప్రశ్న, యోసేపు ఏ విధంగా ఫలించేడు కొమ్మగా మారాడు? యోసేపు ఏ విధంగా ఫలించేడు కొమ్మగా మారాడు? మారితే ఎప్పుడు మారాడు? సరే, ఎప్పుడు మారాడు? ఎలా మారాడు? లాజిక్ కదా. ఇప్పుడు అందరు అడుగుతున్నారు సర్టిఫికేషన్ గురించి. సర్టిఫికేట్ మన ప్రధానమంత్రి గారు వచ్చేసేసి ఆయన బిఏ చదివారు జేఎన్టీ యూనివర్సిటీలో అని ఇప్పుడు మన ఢిల్లీలో చేశారు. అది ఎప్పుడు చేశారంటే 1978 or 79. ఒకవేళ చదివి ఉంటే కన్నా వెరిఫికేషన్కి అవకాశం అని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? ఏదో ఒక పర్పస్ ఉంటుంది కదా ఖచ్చితంగా. కానీ ఆయన నేను చేశాను, ఇవ్వను, చూపించను అంటున్నాడు. ఇది కరెక్టా? అలాగని నేను కూడా క్వశ్చన్ చేస్తున్నా. యోసేపు ఫలించాడు కొమ్మ అని ఆయన పేరు పెట్టాడు. ఇంతకు ఈయన ఎప్పుడయ్యాడు ఫలించాడు కొమ్మగా? ఎందుకు అయ్యాడు? ఎలా అయ్యాడు? ఏ విధంగా అయ్యాడు? ఆయన అయితే ఖచ్చితంగా అది విషయం తెలుసుకుంటే మనం కూడా కావాలిగా. మనం ఇక్కడికి వచ్చింది ఏదో నేర్చుకున్నానికే కదా, ఏదో ఒకటి తీసుకుని పోయేదానికే కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఫలించడి కొమ్మ అని అంటే అర్థం, యోసేపుకు వచ్చిన అర్థం ఏంటంటే, ఒకటి అభివృద్ధి చెందడం, రెండవది విస్తరించడం. హల్లెలూయా. అందుకనే దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించుచు ఉండను. ఎంతవరకు పోతాయి రెమ్మలు? గోడ ఎంత ఉంటే అంతవరకు పోతాయి. సింపుల్. గోడ ఎంతవరకు ఉంది? ఏందో అన్న అడుగుతాడు అసలు. గోడ ఎంతవరకు కట్టింది ఇంతవరకు వస్తుంది గోడ. వెరీ సింపుల్ క్వశ్చన్స్. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఈ వ్యాపింపడం అనేది ఎంతవరకు వెళ్ళిందంటే కన్నా దాను నుండి బేర్షెబ వరకు వెళ్ళిందట. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. అది రానున్న రోజుల్లో మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. కాబట్టి ఫలించెడు కొమ్మగా ఆయన అభివృద్ధి చెందినట్టు, విస్తరించినట్టు మనం గమనించగలుగుతాం. అయితే యోసేపు ఫలించేదానికి మరి ఆయనలో ఉన్న ప్రత్యేకమైన గుణాలు ఏంటి? ఎవరైనా సక్సెస్ కొడితే కన్నా, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ కొడితే కన్నా ఎన్ని గంటలు చదివావు నువ్వు? ఫస్ట్ క్వశ్చన్. ఎలా చదివావు? ఏ మెటీరియల్ తీసుకున్నావు? అడుగుతాం కదా సోమ. సేమ్ మన ప్రశ్న కూడా అదే. తెలుసుకోవాలి. తెలుసుకొని మనం కూడా యోసేపు వలె అభివృద్ధి చెందాలి, విస్తరింప చేయాలి. మనం కూడా ఫలించే కొమ్మగా కావాలి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నీవు ఫలించే కొమ్మగా ఎలా కాగలవు? నీవు ఫలించే కొమ్మగా ఎలా నిలిచిపోగలుగుతావు అని మనం తెలుసుకోబోతున్నాం. మనం తెలుసుకొని ఆ ఫలించే కొమ్మగా నీవు, నేను ఎలా మారుతాం? హల్లెలూయా, ఇదే మన అంశం. దేవునికి స్తోత్రం. కాబట్టి సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ మాట అందరూ తీసి ఒకసారి చదవండి. తెలుగులో ఒకరు చదవండి, ఇంగ్లీష్లో ఒకరు చదవండి. Start children off on the way they should go, and even when they are old, they will not turn from it. They will not turn. తెలుగులో చదవండి ఇప్పుడు ఒకరు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే కన్నా, ఈయన యోసేపు ఏ విధంగా ఫలించేడు కొమ్మగా అయ్యాడో మూల సూత్రం చెప్తున్నాడు. ఏ సూత్రం అండి? మూల సూత్రం చెప్తున్నాడు. చాలా ప్రధానమైన సూత్రం. అంటే ఎవరో ఆయనకు ఫలించేడు కొమ్మగా అయ్యేది నేర్పించాడు. ఆయన మరి నేర్పించినప్పుడు ఈయన యోసేపు కూడా నేర్చుకున్నాడు. అందుకనే చూడండి, యోసేపు జీవితంలో చూస్తే దాదాపుగా 93 సంవత్సరాల చరిత్ర మనం ధ్యానం చేసాం పోయినసారి. ఆయన బ్రతికున్నంత వరకు కూడా ప్రధానమంత్రిగానే ఉండి ప్రధానమంత్రి పదవిలోనే చనిపోయాడు. హల్లెలూయా. ఎవరైనా అట్లుంటారా? ఉన్నారు బైబిల్లో. దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఆ లిస్టులో ఉంటారు. హల్లెలూయా.
కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్, ఎవరో నేర్పిస్తున్నారు, ఈయన నేర్చుకున్నాడు. నేర్పించేది ఎవరో తెలుసుకోవాలి మనము. ఆయన ఎట్లా నేర్చుకున్నాడో మనం కూడా నేర్చుకోవాలి. అంతే ఈరోజు అంశం. చాలా సింపుల్. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యోసేపు జీవితంలో ప్రత్యేకమైన గుణాలేంటి, ప్రత్యేకమైన లక్షణాలేంటి, ఏ గుణాలను ఆయన నేర్చుకున్నాడు, ఏ గుణాల ద్వారా ఆయన ఈ పదవిని పొందుకోవడము మరి సాధ్యం చేసుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొన్ని గుణాలు పుట్టుకతోనే ఆటోమేటిక్గా వస్తాయి. తల్లిదండ్రులతో ఆటోమేటిక్గా కొన్ని గుణాలు వస్తాయి. కొన్ని గుణాలు పెద్ద పెరిగిన తర్వాత వస్తాయి. కొన్ని గుణాలు మాత్రం ఖచ్చితంగా నువ్వు సంపాదించాలి. కొన్ని గుణాలు ఖచ్చితంగా సంపాదించాలి. అది బయటున్న గుణాలు కొన్ని ఉంటాయి, హృదయంలో ఉండే గుణాలు కొన్ని ఉంటాయి. యోసేపు జీవితంలో ఉన్న ప్రత్యేకమైన గుణాలు ఏంటో మనం తెలుసుకొని ఆయన ఏ విధంగా సంపాదించాడు, ఎవరు ఆయనకు నేర్పించారు, ఈయన ఏ విధంగా నేర్చుకున్నాడు, ఆయనకు తెలిసిన, ఆయనకు చెప్పిన వాళ్ళే ఈరోజు మనకు కూడా అదే విషయం తెలియజేస్తున్నాడు. మనం కూడా యోసేపు వలే మనం కూడా నేర్చుకున్నట్లయితే మనం కూడా యోసేపు వలే గొప్ప స్థానంలోకి వెళ్తాం. ఇంతగా ఆయన గుణాలు ఏంటి, అసలుకు ఏమేమి గుణాలు ఉన్నాయి? ప్రత్యేకంగా ఒక 16 గుణాలు లేదా 17 గుణాలు ఉన్నాయి. మనం చదివిన అధ్యాయంలోనే, ఎక్కడి నుంచి ఏం లేవు. మనం చదివిన 14 అధ్యాయాల్లో దాదాపుగా 17 గుణాలు ఉన్నాయి, యోసేపు గుణాలు. అందులో మూలమైన గుణాలు, చాలా ముఖ్యమైన గుణాలు ఒక 3-4 తెలుసుకుందాం. మనం ఈరోజు ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. మొట్టమొదటిగా యోసేపు, ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కల వచ్చినప్పుడు ఆ కలను ఆయన నమ్మాడు, విశ్వసించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 37వ అధ్యాయంలో చూస్తే 5వ వచనం నుంచి 10వ వరకు వచనాలు చూస్తే గన ఆయనకు 2 కలలు వచ్చాయి. ఆ 2 కళలను కూడా ఆయన నమ్మాడు కాబట్టి దేవునికి వెళ్ళి ప్రజలకు, అంటే ఆయన అన్న తమ్ములకు, వాళ్ళ మమ్మీ డాడీకి అందరూ కూడా ఆయన చెప్పాడు. నమ్మకపోతే ఎవరిని చెప్తారా? సౌత్ ఇండియా షాపింగ్కి వెళ్ళి 50% డిస్కౌంట్లో చీరలు కానీ డ్రెస్సులు కానీ తెచ్చుకుంటే మన ఇంట్లో పక్కింటి వాళ్ళందరికీ చెప్పరా? అంటే అనుభవం కదా. అలాగనే ఈయన కూడా ఏంటంటే దేవుని మాటలు వింటూ ఉన్నాడు. ఒకరోజు ఈయనకు దేవుడి కళ ఇచ్చేశాడు. ఇక్కడ కూర్చున్న నీకు కూడా నువ్వు వింటున్నావు, వాక్యం వింటున్నావు. దేవుడు సడన్గా అనుకోకుండా ఒకసారి నీతో మాట్లాడడం జరుగుతుంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తూ ఉంటావో దేవుడు చూస్తూ ఉంటాడు. ఆహా, వీళ్ళు రెగ్యులర్గా వస్తున్నారు, వీరు ఇర్రెగ్యులర్గా వస్తారు, వీరు కరెక్ట్గా వస్తున్నారు, వీరు కరెక్ట్గా రావడం లేదు. నేను ఎవరితో మాట్లాడాలి, ఎవరిని బ్లెస్ చేయాలి, ఎవరిని దీవించాలి, ఎవరిని ఆశీర్వదించాలని ఆయన వెతుకుతూ చూస్తూ ఉంటాడంట. డౌటా? సరే ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 33:13 నుంచి చదవండి. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. అంటే 3 రకాలుగా చూస్తున్నాడు. ఎక్కడి నుంచి చూస్తున్నట? ఆకాశం నుండి కనిపెట్టుచు ఉన్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలములో నుండి చూచుచు ఉన్నాడు, భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచు ఉన్నాడు. ఈ రోజు కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. యోసేపు వల్ల నేను ఎవరిని బ్లెస్ చేయాలని ఎందుకు చూస్తాడు? అసలు ఎందుకు చూస్తాడు? దేవునికి స్తోత్రం. ఎందుకు చూస్తాడు? బ్లెస్ చేసేదానికి చూస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన చూచేవాడుగా ఉన్నాడను గమనించాలి. నీ స్పృహ ఎప్పుడు కూడా ఏ విధంగా అంటే ఆయన చూస్తున్నాడు, నా మాటలు వింటున్నాడు, నేను చేసే పనులు చూస్తున్నాడు, నేను ఏ టైంకి వస్తున్నానో, ఏ టైంకి వెళుతున్నానో, ఇంటికి ఏమేం పనులు చేస్తున్నా అన్నీ ఆయన చూసే దేవుడుగా ఉన్నాడు. యోసేపును కూడా గమనిస్తూనే ఉన్నాడు. మనం చదివాం 37వ అధ్యాయంలో చదివితే గన కళ మొదట వచ్చిందా తర్వాత వచ్చిందా? మొదట వచ్చిందా? ఒకసారి 37 తీయండి, మర్చిపోయినట్టున్నారు. 37వ అధ్యాయం తీయండి ఒకసారి. ఆదికాండం 37. యాకోబు వంశవళి ఇది. యోసేపు 10 ఏళ్లైన వాడై తన సోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దకును జిల్ఫా కుమారుల యొద్ద ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు
తెచ్చుచూ ఉండేనంటే ఒక రోజులో అవుతుందా? పోనీ 2 రోజుల్లో? హల్లెలూయా. తెచ్చుచూ అంటే అనుదినము ఆయన తండ్రి యొద్దకు వస్తున్నాడు వెళుతున్నాడు, వస్తున్నాడు వెళుతున్నాడు, వస్తున్నాడు వెళుతున్నాడు, వస్తున్నాడు వెళుతున్నాడు. హల్లెలూయా. నీవు నేను కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి వస్తున్నారు వెళుతున్నారు, వస్తున్నారు వెళుతున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు వెళుతున్నారు, సంఘానికి వస్తున్నారు వెళుతున్నారు. ఆయన చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఇచ్చాడా? వస్తే చదవండి. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాపమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులు అందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అంతా కూడా చదివితే గన తర్వాత 6వ మాట చూడండి, 5వ మాట చదవండి. యోసేపు ఒక కలగని, ఎప్పుడంట ఈ కలగనే దానికి మరి ముందు ఏం చేశాడు యోసేపు? తన తండ్రి యొద్దకు వస్తూ వస్తూ వెళుతూ ఏం తీసుకొస్తున్నాడంట? చెడు తరాన్ని తీసుకొచ్చుకుంటూ, చెడు సమాచారం తీసుకొస్తూ ఆయన చెడుతనానికి దూరంగా ఉంటున్నాడు. ప్రియమైన వారలారా, మీరు సంఘానికి వస్తూ ఉన్నారు. వచ్చేటప్పుడు మీరు ఏ విధంగా రావాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని రావాలి. నా దేవుడు నా తండ్రి చూస్తూ ఉన్నాడు, నాతో ఖచ్చితంగా మాట్లాడతాడు, నన్ను ఖచ్చితంగా దర్శిస్తాడు, నాకు సహాయం దయచేస్తాడు, నాకు విజయం ఇస్తాడని ఆయన చూచుచూ ఉన్నవాడని మీరు ఎప్పుడు కూడా ఆ స్పృహలో సంఘానికి రావాలి. అంటే ఎంతకాలం పట్టిందండి? ఒక క్లాత్ కుట్టేదానికి ఎంత టైం పడుతుందో తెలుసా? ఆ కాలంలో చాలా టైం పట్టేది. అది కలర్ఫుల్ కోట్ కుట్టేదానికి ఎంత టైం పడుతుంది? సో ఒక 3 months అనుకుందాం. ఇక్కడ మనం 2 నెలల నుంచి వస్తున్నాం యూత్ మీటింగ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ కళ ఇవ్వకముందు యోసేపు క్యారెక్టర్ ఏ విధంగా ఉందంటే తండ్రి యొద్దకు వచ్చుతూ వెళ్ళేవాడు, మంచితనంగా వచ్చేవాడు, మంచి పనులు చేస్తూ ఉన్నవాడు, మరి చెడుతనాన్ని అసహించుకుంటున్నవాడు. కాబట్టే యోసేపును చూస్తూ ఉన్నాడు దేవుడు. అందుకనే యోసేపు గురించి ఎక్కడ ప్రవచనం ఇవ్వలేదు, యోసేపు గురించి ఎక్కడ కూడా ముందు ప్రవచనం ఇవ్వలేదు. ఆయన ప్రార్థన ద్వారా పుట్టిన కుమారుడే. మరి యాకోబు ప్రార్థన చేస్తే పుట్టిన కుమారుడే, రాహేలు ప్రార్థన చేస్తే పుట్టిన కుమారుడే. కానీ ఎన్నిక విషయంలో కూడా ఎవ్వరికి కూడా ఆయన వాగ్దానం చేయలేదు. చేశాడు ఎవరినైనా? 12 మంది పిల్లలుంటే 12 మందిలో నేను లేవిని ఎంచుకుంటున్నాను అని చెప్పాడా? చెప్పలేదు. చెప్పలేదంటే ఏం చేస్తున్నాడు? దేవుడు చూస్తూ ఉన్నాడు, నిన్ను గమనిస్తూ ఉన్నాడు. అందుకనే కొంతకాలం ఆయన మంచి క్యారెక్టరిస్టిక్ అంటే ఆయన మంచి పెట్టుకుంటూ వస్తున్నాడు, మంచిని లోపల తీసుకొచ్చుకుంటూ ఉన్నాడు హృదయంలోకి, చెడుతనాన్ని అసహించుకుంటూ హృదయంలో మంచితనాన్ని నింపుకుంటూ తండ్రి యొద్దకు వచ్చే ప్రతిసారి కూడా చెడుతనం గురించి. ఇది ఎలా అంటారా? అంటే సింపుల్గా మీకు అర్థమవుతుంది చెప్తా, లోకల్ లాంగ్వేజ్లో చెప్తా. అన్నలు 11 మంది ఉన్నారు. 11 మంది ఒకరోజు సినిమాకి వెళ్ళారు. ఆ వారంలో మనోడు తెలుసుకున్నాడు, డాడీ వాళ్ళు సినిమాకి వెళ్ళారు, మరి నువ్వు? నేను వెళ్ళలేదు డాడీ. వాళ్ళు సిగరెట్ తాగారు, మరి నువ్వు? నేను తాగలేదు డాడీ. వాళ్ళు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళారు, రాత్రి 11-12 గంటల వరకు ఉంటారు, వాళ్ళు రాలేదు డాడీ. అంటే ఎన్ని జరిగేదానికి కొంత టైం బట్టి ఉంటుంది. ప్రియమైన వాళ్ళ గమనించాలి. ఒక టైం వరకు యోసేపు తను తాను కాపాడుకుంటూ పరిశుద్ధంగా పవిత్రంగా తండ్రికి ఇష్టడుగా మారిపోతున్నాడు. కలర్ఫుల్ కోట్ ఎప్పుడు వేసాడండి? స్టార్టింగ్లోనే వేసాడా? దేవుని దగ్గరికి అంటే తండ్రి యొద్దకి వస్తూ, అంటే గుడారానికి వస్తూ తండ్రితో మాట్లాడుతూ, తండ్రితో సహవాసం చేస్తూ, తండ్రితో ఉంటూ వెళుతూ ఉంటూ వెళుతూ ఉంటూ వెళుతూ చెడుతనాన్ని అసహించుకుంటూ చెడు సమాచారాన్ని తెస్తూ నమ్మకంగా తండ్రికి జీవించడం స్టార్ట్ చేశాడు. అప్పుడు తండ్రి వేశాడు. ఈరోజు నా ప్రశ్న, ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడి సన్నిధి ఉన్నాడు అనుకుంటాం మనం. అయ్యో చూడలేదు కదా, ఆయన వింటున్నా లేదో చూస్తున్నా లేదో నువ్వు అనుకుంటామేమో. ప్రతిరోజు ఆయన చూస్తూనే ఉంటాడు. హల్లెలూయా. నేను అందుకనే మొదట్లో నేను చెప్పా, మీరు 3 ఉన్నా 5 మంది ఉన్నా నేను ఒకే రీతిగా వాక్యం చెప్తాను. ఎందుకంటే ఆయన చూస్తున్నాను, నాకు భయం. హల్లెలూయా. కాబట్టి నీవు కూడా యోసేపు వలె వస్తూ 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 ఉంటే ఒకరోజు దేవుడు నిన్ను కూడా యోసేపు వలె దర్శిస్తాడు. దర్శించినప్పుడు ప్రియమైన వాళ్ళరా, దేవుడు దాదాపుగా చాలా ప్రాముఖ్యంగా 10 రకాలుగా దేవుడు మాట్లాడతాడు. ఒకటి, మొట్టమొదటిది కళ ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. రెండవది ఆయన వాక్కు ద్వారా మాట్లాడతాడు, ఆయన స్వరం ద్వారా. మూడవది ఆయన దర్శనం ద్వారా మాట్లాడతాడు.
నాలుగవది దైవజనుడి ద్వారా మాట్లాడతాడు. ఐదవ వచ్చేసి సంఘటన ద్వారా మాట్లాడతాడు. ఆరవది ప్రకృతి ద్వారా మాట్లాడతాడు. ఏడవది నిన్ను స్వస్థపరచడం ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. ఎనిమిదవది వాక్యము ద్వారా మాట్లాడతాడు. తొమ్మిదవది నీ తల్లిదండ్రుల ద్వారా మాట్లాడతాడు. పదవది నీ బంధువులు, నీ స్నేహితులు, ఇతరులు ఏదో ఒక మనుష్యుడి ద్వారా నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. సో ఈ రాత్రి వేళ ఈ సమయంలో నువ్వు వస్తున్నావంటే దేవుడు నీతో మాట్లాడాలని ఆయన కూడా వేచి చూస్తున్నాడు. యోసేపు వల్ల నిన్ను కూడా దీవించడానికి, యోసేపు వల్ల నిన్ను కూడా హెచ్చించడానికి ఆయన కనిపెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే మనం యోసేపు వలె చాలా చక్కగా జాగ్రత్తగా మరి వచ్చినట్లయితే యోసేపు వలె దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. హల్లెలూయా. అందుకనే కళ వచ్చింది. ఈ కళను ఆయన నమ్మాడు. ఈ కళను, దేవుడిచ్చిన కళను ఆయన నమ్మాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, దేవుని ఇచ్చిన మాటపై నువ్వు ఎప్పుడైతే ఆశ పెట్టుకుంటావో అప్పుడే నీ కనెక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక పని చెప్పాను మీకు, రైట్, ఓకే, ప్రతిసారి బాయ్స్ గురించే మాట్లాడుతున్నా కాబట్టి సౌమ్యకు ఒక పని చెప్పాను. అమ్మ సౌమ్య, వెళ్తానే నెక్స్ట్ వీక్ సాటర్డే వచ్చే రోజు నువ్వు ఆదికాండం గురించి కొన్ని వచనాలు ప్రిపేర్ చేసుకుందామా అని చెప్పాను. పాపం ఆమె మర్చిపోయి వచ్చింది. ఉద్యోగం వల్ల, టెన్షన్ వల్ల మర్చిపోయి వచ్చింది. నేను అడుగుతా ఖచ్చితంగా. ఆమె మర్చిపోయింది. నాకేమొస్తుంది? బాధ వస్తుందా, లేకపోతే అయ్యో పాపం అనుకుంటున్నా, నేను చెప్పిన పని చేయలేదే అనేది వస్తుంది. రాదండి? మీ తల్లిదండ్రులు కూడా మీకు చెప్పినప్పుడు అట్లే ఫీల్ అవుతారు. బయటికి చెప్పకపోవచ్చు కానీ వినింటే బాగుండు అనుకుంటారు. ఒకవేళ వింటే వాళ్ళు ఎంత సంతోషిస్తా, నేను చెప్పిన పని సౌమ్య చేస్తుంది. ఎప్పుడైతే ఈ పని చేస్తే ఇంకొక పని ఇస్తా, ఇంకొక పని ఇస్తా, ఇంకొక పని ఇస్తా, ఇంకొక పని ఇస్తా, పనితో పాటు ఆటోమేటిక్గా నీకేం కౌంట్ అవుతుంటే నీ అకౌంట్లో డబ్బులు పడతా ఉంటాయి. పని చేస్తే ఫలం వస్తుంది కదా. ఏమ్మా పని చేస్తే నీకు శాలరీ ఏరమ్మా ఇస్తారు కదా, సేమ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఎప్పుడైతే ఒక కనెక్టివిటీ నీకు దేవునికి ఏర్పాటైపోతుంది. హల్లెలూయా. అందుకనే నీకు ఇచ్చిన ప్రవచనం, నీకు ఇచ్చిన వాగ్దానం నువ్వు ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. అందరూ ప్రామిస్ కార్డులు తీసుకున్నారా? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు అనుదినము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అనుదినము ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. అనుదినము నీ ఊహ, నీ తలంపు, నీ ఆలోచనలని ఆ వాగ్దానం వైపు తిరుగుతూ ఉండాలి. అప్పుడు ఆ వాగ్దానము నీ జీవితంలో స్వతంత్రించుకునే దానికి నీకు సహాయం దయచేస్తుంది. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. కాబట్టి మరి ఆయనకు వచ్చిన కళ, యోసేపుకు వచ్చిన కళ, దేవుడిచ్చిన కళ యోసేపును నమ్మాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకసారి కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 74వ మాట, 114వ మాట చదువుకుందాం. ఈ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. నీ వాక్యము పైన, నీ వాక్యం పైన ఆశ పెట్టుకొని ఉన్నాను. నీకొచ్చిన ఆ వాక్యం నువ్వేం చేయాలంటే నెమరు వేసుకుంటా అంటే ఆ వాక్యం అనేది నీ హృదయంలోకి వెళ్తుంది. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. సో పండుకు కొత్త బైక్ కొనిచ్చాం. పండుకు చాలా ఇష్టమైన బైక్. బండి పక్కన పెట్టేసుకుని ఆయన రోజు సైకిల్లో వెళ్ళి వస్తున్నాడు. బండి గురించి ఏమైనా తెలుస్తుందా? పండు బైక్ నడిపిస్తావా? బైక్ నడిపిస్తే తెలుసు. ఏ బైక్ నడిపిస్తావు? యాక్టివ్గా నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన గురించి ఏ బండి అంటే చెప్పగలిగినాడు. హల్లెలూయా. నీకు ఇచ్చిన బండి నీకే తెలియకపోతే దాని గురించి బ్రేకులు, క్లచ్లు, తర్వాత అన్నీ తెలియకోకుంటే ఆ బండి అక్కడే ఉంటావు, నువ్వు ఇక్కడే ఉంటావు. ఎప్పుడు దాన్ని నువ్వు డ్రైవ్ చేస్తావు? ఎప్పుడు నువ్వు అనుభవిస్తావు? ఎప్పుడు నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావు? అంటే ఎందుకు నేను ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నానంటే, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు ఖచ్చితంగా అనుభవించాలంటే నువ్వు ఖచ్చితంగా రోజు నెమరు వేసుకుంటూ ఉండాలి. దాన్ని నువ్వు నెమరు వేసుకుంటూ, నువ్వు ఎప్పుడు చదువుతూనే, ఎప్పుడు ధ్యానం చేస్తూ, ఎప్పుడు ఆలోచన చేస్తుంటే నీ ఆలోచనలేకి, నీ ఊహల్లోకి, నీ మాటల్లోకి, నీ చూపుల్లోకి ఈ వాక్యం లోపలికి వెళ్తుంది. హల్లెలూయా. అందుకని దావీదు అంటున్నాడు, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆశ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 107వ కీర్తనలో చూస్తే గన ఒక చక్కని మాట ఉంటుంది. 107వ కీర్తన తీయండి, 9వ మాట చదవండి.
ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. నువ్వు ఆశ పెట్టుకుంటేనే నువ్వు తృప్తి పరచగలుగుతావు. ఆయన దేవుడు తృప్తి పరచగలడు నిన్ను. ఆశ లేకపోతే ఇప్పుడు బండి నడపాలి నీకని కోరికుంటే తండ్రి బండి కొనిస్తాడు. ఏమ రైట్ ఆర్ నాట్? కోరికే లేకపోతే అంతేనా రవి? కరెక్టేనా? పిల్లలున్నారు, నువ్వే చెప్పాలి. సో తండ్రిని ఖచ్చితంగా నాకు ఇది కావాలి, నాకు ఇది ఇవ్వాలి, నేను ఇది పొందుకోవాలి నువ్వు ఎప్పుడైతే అడగడం స్టార్ట్ చేస్తావో అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు కొనిచ్చాలరా బాబు నాయన, వీడు కొని తినేస్తాను రా బాబు నాయన, చాక్లెట్లు మాదిరి నమిలేస్తున్నాను నన్ను ఇచ్చేస్తాడు. వాగ్దానం కూడా నువ్వు అట్లే ఎప్పుడు ధ్యానం చేసుకోవాలి, ఎప్పుడు తీసుకొని బైబిల్లో పెట్టుకోవడం కాదు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు యోసేపు కూడా ఈ కళను ఎప్పుడు నెమరు వేసుకున్నావు, ఏంటబ్బా నేను ప్రైమ్ మినిస్టర్ అవుతానా, ఏంది అసలు ఇంత బలవంతులు వచ్చేసి నా ముందర సాష్టాంగ పడతారా ఏంటి, నేను ఎప్పుడు ఊహల్లో ఉండేవాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అలా ఉంటావో దేవుడు నీకు మెల్లమెల్లగా అది నీ జీవితంలోకి తీసుకొస్తాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని మాత్రమే తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 114వ మాట కూడా చదవండి. 119:14 చదవండి. నాకు మరుగుచోటు నా కేడము నీవే, నేను నీ వాక్యం పైన ఆశ పెట్టుకొని ఉన్నాను. దావీదు ఎందుకు రాజయ్యాడో తెలుసా? దావీదు ఎప్పుడు కూడా దేవుడిచ్చిన ఆ మాటలు జ్ఞాపకం చేసుకునేవాడు. లేకపోతే దావీదు 150 కీర్తనలు ఎలా రాయగలుగుతాడు? మనకు గుర్తే లేకపోతే, ప్రామిస్ గార్డు ఒకటే గుర్తు లేకపోతే 150 కీర్తనలు ఆయన ఎలా రాయగలుగుతాడు? ఒకసారి ఆలోచించండి. అంటే నువ్వు నెమరు వేసుకుంటూ ఉండాలి, నన్ను రాజుగా చేస్తున్నాడు, నన్ను ప్రధానమంత్రిగా చేస్తున్నాడు, నన్ను గొప్పవాడిగా చేస్తున్నాడు, నాకు కళ ఇచ్చాడు, నాకు వాగ్దానం ఇచ్చాడు, నాకు దర్శనం ఇచ్చాడు అని ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంటే దేవుడు కూడా అంటాడు, నాకు జ్ఞాపకం చేయవా నువ్వు అంటాడు. ఎప్పుడైతే జ్ఞాపకం చేయవని నువ్వు జ్ఞాపకం చేస్తుంటే అది నీ జీవితంలోకి ప్రవేశించడానికి దేవుడు తలుపులు తెరుస్తాడు, ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. కాబట్టి పురమైన వాళ్ళరా నమ్మి నడుస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన జీవితంలో గొప్పవాడిగా నిలబెట్టాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా నీ జీవితంలో నీకు ఇచ్చిన వాగ్దానం ఏమైనా గట్టిగా పట్టుకోండి. డోంట్ లీవ్ ఇట్. నీకు ఇచ్చింది అది. హల్లెలూయా. రవికి ఇచ్చిన వాగ్దానం నాకు ఇవ్వడు, నాకు ఇచ్చిన వాగ్దానం రవికి ఇవ్వడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి లూకా రాసిన సువార్త 1:37 మాట అందరూ కూడా చదవండి ఖచ్చితంగా. రైట్. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకం కానేరదని ఆమెతో చెప్పాను. ఎవరు చెప్పారు ఈ మాట? నా ప్రశ్న. దూత. రవి చెప్పాడా? ఎవరు చెప్పాడు? దేవుడి తరపున పని చేస్తున్న గాబ్రియేలు దూత చెప్పింది. ఇది ఎలా సాధ్యం అని మరియమ్మ అడిగినప్పుడు ఆమెకు ఒక చక్కని సమాధానం ఇస్తుందంటే దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కాదు. ఆయన నీకు మాట ఇచ్చాడా ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు నాకు వద్దన్నే కూడా చేసి చూపిస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మీ జీవితంలో ఏ మాటలు మీకు ఇవ్వబడ్డాయో, ఏ ప్రవచనాలు మీకు ఇవ్వబడ్డాయో, ఏ దర్శనాలు మీకు వచ్చాయో, ఏ కళలు మీకు వచ్చాయో, ఏ వాగ్దానాలు మీరు పొందుకున్నారో వాటిని గట్టిగా పట్టుకోనంటే గాడ్స్ టైం. మన పాస్టర్ గారు చెప్పారు, గాడ్స్ టైం, ఆయన సమయంలో ఆయన నీకు ఇస్తాడు. అంతవరకు నువ్వు గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా మొట్టమొదటిగా యోసేపుకు వచ్చిన కళను ఆయన నమ్మాడు, విశ్వసించాడు, దాన్ని నెమరు వేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాడు. రెండోది దేవుడి మాట ప్రకారము తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించాడు. హల్లెలూయా. మొదటిది విశ్వసించాడు, నడిచాడు. ఫెయిత్ వాక్. అందుకని విశ్వాస వీరుల పట్టిలో ఆయన ఉన్నాడు. రెండవది విధేయత చూపించాడు, తల్లిదండ్రుల మాటకు లోబడ్డాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు తల్లిదండ్రుల మాటకు లోబడతావో ఖచ్చితంగా నీకు తెలియకుండా ఆ దీవెనలు, ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. హల్లెలూయా. నిర్గమకాండం 20:12 మాట ప్రకారము నీ తల్లిదండ్రులను సన్మానించుము. ఎందుకు సన్మానించాలి?
నీకు దీర్ఘాయువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయుడై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. అంటే ప్రియమైన వాళ్ళరా, ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే యూ షుడ్ ఒబే యువర్ పేరెంట్స్. తల్లిదండ్రులకు నువ్వు ఖచ్చితంగా విధేయత చూపిస్తే వచ్చే లాభాలు ఏంటంటే ఆయన ద్వారా, తల్లిదండ్రులకు విధేయత చూపించడం ద్వారా నీకు నీ జీవితంలో మేలు కలుగుతుంది, నీకు దీర్ఘాయువు వస్తుంది. యేసుక్రీస్తు వారు కూడా తన తల్లిదండ్రులకు లోబడ్డాడండి. దేవునికి స్తోత్రం. లూకా రాసిన సువార్తలో 2వ అధ్యాయం ఉంటుంది, ఆయన తన తల్లిదండ్రులకు లోబడిన వాక్య భాగం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి యోసేపు వలె యేసుక్రీస్తువు కూడా తన తల్లిదండ్రులకు లోబడినట్టు మనం గమనించగలుగుతాం. 2వ గుణం ఏంటంటే ఆయన తల్లిదండ్రులకు విధేయత చూపించాడు. 3వ గుణం ఏంటంటే ఆయన ప్రలోభాలకు లొంగిపోకుండా, అంటే పాపములో పడకోకుండా, పాపానికి దూరముగా ఉండడమే కాకుండా తన్ను తాను ప్రత్యేకించుకుంటూ జీవించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి 38వ అధ్యాయం మనం చూసాం. 38వ అధ్యాయంలో చూస్తే పోతిఫరు భార్య మరి పాపం చేయమని పిలిచినప్పుడు ఈయన పారిపోవడం చూస్తారు. ఎప్పుడైతే నువ్వు కూడా పాపము చేయకుండా దూరంగా పారిపోతూ ఉంటావో, దేవునికి దగ్గరగా అవుతుంటావో, పరిశుద్ధత కాపాడుకుంటావో, ఖచ్చితంగా దేవుడు నిన్ను గొప్పగా దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి 3 గుణాలు చూసాం. 4వ గుణం ఏంటంటే మరి యోసేపులో మంచి గుణం ఏంటంటే ప్రేమించే గుణం. హల్లెలూయా. ఏ గుణం ఉందండి? ప్రేమించే గుణం. ఆయన సహోదరులు మరి అన్యాయం చేశారు, గుంటలో వేశారు, అమ్మి వేశారు, కొట్టారు, వస్త్రాలు తీసుకున్నారు, అవమాన మాటలు మాట్లాడారు, నిందలు వేశారు. అయినప్పటికీ కూడా యోసేపు తన వారందరినీ కూడా క్షమించాడు, ప్రేమించాడు, చేర్చుకున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఒక్కసారి ఆదికాండము 45వ అధ్యాయము 1 నుంచి 5 వరకు చూద్దాం. ముగిచ్చేస్తుంది, అయిపోయింది. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసినప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి. అంతటా యోసేపు నా దగ్గరకు రండి అని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే చదవండి. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. చాలండి. దేవునికి స్తోత్రం. చూడండి, అన్ని చేశారు, యోసేపు కూడా మనసులో ఉన్నాయి, కానీ వాటన్నిటిని కూడా క్షమించేశాడు. వారు దూరంగా ఉన్నారు. ఎందుకు దూరంగా ఉన్నారు? తప్పు చేశారు, పాపం చేశారు, వారిని హింసించారు, వాళ్ళు రాలేరు తెలుసు. హల్లెలూయా. యోసేపు ఏం చేస్తాడంటే, నువ్వు రాలేవు కాబట్టి నేనే నీ దగ్గరకు వస్తానన్నట్టు మీరే రండి అని మళ్ళీ పిలుస్తున్నాడు. హల్లెలూయా. పాపం చేసిన వాళ్ళే, తప్పు చేసిన వాళ్ళే, హింసించిన వాళ్ళే, గుంట వేసిన వాళ్ళే, అమ్మి వేసిన వారే, కానీ వాడు రాలేకపోతే యోసేపు ఇనిషియేషన్ తీసుకొని మీరేం బాధపడద్దు, దుఃఖపడద్దు, ఏడవద్దు, ఇదంతా మంచి కోసమే, ఇదంతా సమకూడి జరిగింది. ఒకవేళ యోసేపు నేను అక్కడ ఉంటే కన్నా ఒకవేళ మరి ఈ కరువు ప్రాంతంలో కరువు టైంలో అందరం కూడా చనిపోవాల్సిందే. దేవుడు కృపామయుడు కాబట్టి నన్ను ముందుగా ఎంచుకున్నాడు, నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, అందరినీ కాపాడడానికి నిమిత్తము నన్ను బాధ పెట్టాడు. మీరేం బాధపడద్దు. మనమైతే అంటామా, మైక్ పక్కన పెట్టి బయట డోర్ బయటికి రా, అసలు చూద్దాం అసలు మ్యాటర్ ఏందో అసలుకు అంటే ఇక్కడ కాదు, వేరే చర్చెస్లో అలా చేస్తారనమాట. మనం క్షమిస్తామా? కదా,
నాలిక ముక్కుకు రాయాలి క్షమించాలంటే. అదైతుందో కాదు, ఇదైతుందో కాదు. ఒకవేళ క్షమించినా మనం ప్రేమిస్తామా? ఇలా వస్తే అలా పోతాం మనం. ప్రైజ్ ది లార్డ్ అంటే దేవునికి స్తోత్రం. ప్రేమైన వాళ్ళారా, యోసేపులో ఉన్న గుణం ఏంటంటే ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు, ఆయన క్షమించేవాడుగా ఉన్నాడు, ఆయన చేర్చుకున్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళారా, ఈ గుణాలు మీలో రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ గుణాలు మీలో ఉండగలిగినట్లయితే, ఈ గుణాలు మీరు పొందుకున్నట్టయితే, ఈ గుణాలు మీరు ఖచ్చితంగా పొందుకునేటట్టు ప్రయాసపడితే యోసేపును దీవించిన దేవుడే మిమ్మల్ని కూడా దేవుడు దీవిస్తాడు. బ్లెస్సింగ్ రావడం ఒకటి, అందరికి బ్లెస్సింగ్ వస్తుంది. జాగ్రత్తగా వినండి, అందరూ బ్లెస్ అవుతారు ఇక్కడ ఉన్న వాళ్ళు, నో డౌట్. యేసుక్రీస్తును అంగీకరించబడిన ప్రతి వారు కూడా ఆశ్రయించబడతారు. ఇది చట్టం, ఇది న్యాయం. కానీ ఆశ్రయించబడిన వాళ్ళు పడిపోకుండా ఉండాలంటే ఈ గుణాలు ఉండాలి. ఏంటండి? పడిపోకుండా ఉండాలంటే యోసేపుకున్న గుణాలు నీలో ఉండాలి. దాన్నే ఆత్మఫలము అంటారు. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ ఫలాలు ఎందుకు ఇస్తాడంటే నువ్వు పడిపోకుండా ఉండేదానికే. నువ్వు యోసేపు వల్ల 93 సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రిగా జీవించాడు కదా, చనిపోయేంత వరకు కూడా నువ్వు అలాగనే అదే సీట్లో ఉండాలి. దేవుడి కోరిక. ఏం మజా అంటది? 5 ఏళ్ళు ఈ సీట్లో, మళ్ళీ 5 ఏళ్ళు ఇక్కడ, మళ్ళీ 5 ఏళ్ళు ఇక్కడ, 5 ఏళ్ళు ఇక్కడ, అట్లుంటే బాగుంటుందా? హల్లెలూయా. ఇట్ ఈస్ పాసిబుల్. బైబిల్లో సెలవిస్తుంది, దేవుని వాక్యం ఏంటంటే నువ్వు ఒకవేళ ఆ గుణాలు ఖచ్చితంగా పెట్టుకోగలిగితే నువ్వు ఎప్పుడు కూడా ఎన్నడూ పడిపోవు. ఎవరన్నా ఉన్నారన్నా అని అంటారు, అడుగుతారా? దానియేలు ఒక వ్యక్తి కూడా 3 రాజులు మారాడు, ఈ సింహాసనం మాత్రం అట్లే ఉంది. 3 రాజులు మారిపోయారు, ఈయన మాత్రం చనిపోయేంత వరకు అదే సింహాసనం అట్లే కూర్చో ఉన్నాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈజ్ పాసిబుల్. ఎందుకు? ఆ గుణాలు నీలో ఉంటే కన్నా నీ సీట్ అట్లే ఉంటుంది. గుణాలు లేకపోతే నీ సీట్ ఉండదు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే దేవుడు క్షమించే దేవుడుగా ఉన్నాడు. మనం కూడా పాపం చేసిన స్థితే, తప్పు చేసిన స్థితే, రకరకాల పరిస్థితుల్లో మనం కూడా యోసేపు అన్నల వలె జీవించిన స్థితే మంది. హల్లెలూయా. కాబట్టి పేతురు రాసిన 1వ అధ్యాయంలో ఏమని పిలుస్తాడంటే మునుపు మీరు పాపము చేసిన వారే. యేసుక్రీస్తు వారే యోసేపు వలె ఇనిషియేషన్ తీసుకొని రాండి, ఓకే నన్నే కదా తిట్టింది, నన్నే కదా అనింది, ఓకే నన్నే కదా బాధ పెట్టింది, అయినప్పుడు కూడా నేను మిమ్మల్ని చేర్చుకుంటా, నేను మిమ్మల్ని రక్షిస్తా అని యోసేపు వలె ఆయన యేసుక్రీస్తు వారు ప్రథముడుగా అయ్యి మనకు రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి యోసేపుకు యేసుక్రీస్తుకు ఉన్న 16 పోలికలు, 16 వ్యత్యాసాలు మరి చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. హల్లెలూయా. ఒక్కసారి జస్ట్ ఊరిక చదువుతాను, మీరు కూడా వినండి. రెఫరెన్స్లు ఏం చెప్పను, ఏం టెన్షన్ పడద్దు, ఒక 2 మినిట్స్లో కంప్లీట్ చేస్తా. ఓకే. అయితే యోసేపు తన తండ్రి చేత ప్రేమించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన తండ్రి చేత ప్రేమించబడ్డాడు. అందరికి తెలుసు కదా, ఇదిగో నా ప్రియ కుమారుడు, నేను ఈయనను ఆనందించుచున్నాను ఆయన చెప్తాడు. హల్లెలూయా. రెండవది, యోసేపు కాపరిగా జీవించాడు. తన తండ్రి మందను మనం విన్నాం కదా, మళ్ళీ రెఫరెన్స్ అవసరం లేదు. ఓకేనా? కాపరి వలె జీవించాడు. యేసుక్రీస్తు వారు కూడా ఏ విధంగా వచ్చారు? కాపరిగా వచ్చాడు. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయంలో నేను మంచి కాపరిని. మూడవది, ఆయన యోసేపు తన తండ్రి మాట నిమిత్తము తన అన్నల దగ్గరికి పంపబడ్డాడు. హల్లెలూయా. తన తండ్రి మాట ప్రకారం తన అన్నల దగ్గరికి పంపబడ్డాడు యేసేపు. యేసుక్రీస్తు వారు కూడా తండ్రి మాట చొప్పు నుంచి పరలోకం నుంచి ఎక్కడికి పంపబడ్డాడు? భూమిపైకి, ఈ జనుల దగ్గరికి, మన దగ్గరికి ఆయన పంపబడ్డాడు. అందుకని యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో అంటాడు, నా సహోదరుల యొద్దకే, నా స్వకీయుల యొద్దకి వచ్చాను కానీ వారు నన్ను తృణీకరించారు. ఆయన కూడా తృణీకరించారు. 3. 4వది, యోసేపు ద్వేషించబడ్డాడు. ప్రేమతో ఆహారం తీసుకుని వెళ్ళాడు, ఆయన ద్వేషింపబడ్డాడు. యేసుక్రీస్తు వారు కూడా ప్రేమతో, అయ్యా నేనే జీవాహారం అయ్యా నాయనా, నేనే రక్షణ ఇచ్చేది అయ్యా, నేనే కాపాడదే అంటే ఏమన్నారు?
ద్వేషించు, వద్దని చెప్పారు. తర్వాత యోసేపు మంచి కోసం చేస్తుంటే యోసేపును తప్పుగా ఆలోచన చేసుకొని యోసేపు పైన కుట్రలు చేశారు. గుంటలో వేయడం, అమ్మి వేయడము, చెట్టు తీయడం, ఇన్ని చేశారు లేదా? సేమ్ అట్లే యేసుక్రీస్తును కూడా కుట్రలు చేశారు. ఎప్పుడు క్లోజ్ చేద్దామా, ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు వేసేద్దామా. పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా కుట్రలు చేశారు. సన్నిహిత సభ వారు కుట్రలు చేశారు. తర్వాత యోసేపు శోధించబడ్డాడు. 39వ అధ్యాయంలో యోసేపు శోధించబడ్డాడు. యేసుక్రీస్తు వారు కూడా మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయంలో ఏమండి, మనకు రెఫరెన్స్లు అవసరం లేదు, మ్యాటర్ అయితే క్లియర్గా ఉందిలే. శోధించబడ్డాడు. హల్లెలూయా. తర్వాత యోసేపు ఐగుప్తుకు అమ్మివేశారు, ఐగుప్తు కొనుక్కుపోబడ్డాడు. యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళలేడా? పుట్టినప్పుడు యెరూషలేములో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళాడా లేదా? దేవునికి స్తోత్రం. తర్వాత మరి యోసేపు వస్త్రాలు లాక్కున్నారు. యోసేపు వస్త్రాలు లాక్కున్నట్టే యేసుక్రీస్తు వస్త్రాలు కూడా చీట్లు వేసుకొని లాక్కున్నారు కదండి, మనకు తెలుసు కదా మ్యాటర్. తర్వాత యోసేపును వెలకు అమ్మివేశారు. ఎంతకు అమ్మేశారు? సిల్వర్ కాయిన్స్. యేసుక్రీస్తును కొత్త నిబంధన కదా, ఓ 10 ఎక్కువ యాడ్ చేశారు. అప్డేట్ బాగా అయినారు వాళ్ళు కూడా. 34కి అమ్మేశారు. తర్వాత యోసేపును సంఖ్యల చేత బంధించబడి 2 ఏళ్ళు జైలు శిక్ష వేశారు. బంధించబడ్డారు లేదా? యేసుక్రీస్తును బంధించారు, జైలు శిక్ష వేశారు. రాత్రంతా ఆయన జైల్లో ఉన్నాడు. హల్లెలూయా. 2 రోజులు ఆయన బంధించారు. ఆయన 2 సంవత్సరాలు బంధిస్తే 2 రోజులు బంధించారు. తర్వాత యోసేపు పైన అబద్ధాలు చెప్పి నిందలు వేసి ఆయన జైలుకు పంపించారు. పంపించారు లేదా? పోతీఫరు భార్య నిజం చెప్పిందా? కన్ను నేనే వేసా అని చెప్పిందా? చెప్పింటే అప్పుడు కన్ను పోయింది. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారి పైన లేని నిందలన్నీ మోపారు, అబద్ధాలు చెప్పారు, అబద్ధపు సాక్ష్యాలు చెప్పారు. తీసుకెళ్లారు లేదా? ఏమండి, తీసుకెళ్లారు లేదా? తర్వాత యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు 2 దొంగలు ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారా? యోసేపును జైల్లో వేసినప్పుడు ఎవరున్నారు? కన్ఫర్మేనా? ఓకే, వాళ్ళిద్దరి పేర్లు రైట్, గుడ్. రొట్టెలు కాల్చుకునేటోళ్ళు, మన భాషలో పానీయము, ద్రాక్ష రసము, వాటర్ ఇచ్చేవాళ్ళు 2 ఉన్నారు. ఆ 2లో ఒకరు చనిపోయారు, ఒకరు బ్రతికారు. అవునా? యేసుక్రీస్తు వారితో కూడా 2 ఉన్నారు, ఒకరు రక్షించబడ్డారు. సో మ్యాటర్ చాలా క్లియర్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తర్వాత యోసేపు ఎన్ని సంవత్సరాల్లో ప్రధానమంత్రి పదవికి ఎంపికయ్యాడు? ఈ క్వశ్చన్ అడగలేదు అనుకుంటా కదా క్విజ్లో. అడిగింటే కరెక్ట్ చెప్పేటోళ్ళు మీరు. 33, 35. జోషి చక్రి నన్ను అడుగుతావా అన్న అంటున్నాడు. నేను అడగను. 30 సంవత్సరాలప్పుడు. సో యేసుక్రీస్తును పరిచర్యకు కూడా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 30 సంవత్సరాలే. అంటే ఆ పదవి ఇచ్చినప్పుడు, పరిచర్య పదవి ఇచ్చినప్పుడు 30 సంవత్సరాలే. యోసేపు జీవితం, యేసుక్రీస్తు జీవితం 30 సంవత్సరాలే స్టార్ట్ అయింది. హల్లెలూయా. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు శ్రమల తర్వాతనే ఘనత పొందాడు. హల్లెలూయా. అలాగనే యోసేపు కూడా ఎట్లా? గుంటలో వేసిన తర్వాత, అమ్మివేయబడిన తర్వాత, పోతీఫరు ఇంట్లో శ్రమలు పొందిన తర్వాత, జైల్లో కష్టాలు పొందిన తర్వాత, ఇవన్నీ తర్వాతనే ఆయన కూడా మహిమ ఘనత పొందాడు. హల్లెలూయా. తర్వాత యేసుక్రీస్తు వారు కూడా యోసేపు వాళ్ళు 2 అనే దానికి సాదృశ్యాలు చెప్తున్నాను. యోసేపు క్షమించేశాడు అందరినీ. యేసుక్రీస్తు వారు కూడా క్షమించారు. ఎక్కడ క్షమించారు? హల్లెలూయా. అందరి క్షమించేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుడి. హల్లెలూయా. తర్వాత యోసేపు తన వాళ్ళందరినీ ప్రేమించి దగ్గర తీసుకున్నాడు.
ఆహారము అన్నీ గోషెను ప్రాంతం అన్నీ ఏర్పాటు చేశాడు. యోసేపు కూడా నిన్ను క్షమించడమే కాకుండా నీకు కావలసిన ప్రతి ఒక్కటి ఏర్పాటు చేశాడు. వెరీ క్లోజ్. హల్లెలూయా. నీకు కావాల్సింది ఏంటో ఈ భూమిపైన అవన్నీ నీకు ఇచ్చేశాడు. ఎఫెసు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో గమనించినట్లయితే ఆయన ఆత్మలు అన్నీ కూడా నీకు ఇచ్చేశాడంట. మీరు చదవండి తర్వాత. యేసుక్రీస్తు వారు కూడా నిన్ను క్షమించేశాడు, నీ పాపములు క్షమించేశాడు, నిన్ను చేర్చుకున్నాడు, నిన్ను దగ్గర తీసుకున్నాడు. ఈ భూమిపై నీకేమయ్యాలో అన్నీ కూడా ఇచ్చేశాడు. నీకు పరలోకములో కూడా గ్రాంట్. యోసేపు బ్రతికున్నంత వరకు వీళ్ళ కష్టాలు వచ్చాయా? అన్నలకు పిల్లలకు రావు. యోసేపు అక్కడ ఉన్నంత వరకు వాళ్ళకు కష్టాలు రాలేదు. యేసుక్రీస్తు ఉన్నంత వరకు మనకు వచ్చినా అవన్నీ మనల్ని ఏం చేయవు. హల్లెలూయా. లాస్ట్ అండ్ చివరిగా దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే ఆయన తన ప్రజలను పాపాల నుంచి కాపాడడానికి యేసుక్రీస్తు వారు తన ప్రాణమును పెట్టాడంట. వెరీ ఇంట్రెస్టింగ్. ఇది ఒక్క మాట చదువుదాం మనం. మత్తయి రాసిన సువార్త 1:21 చదవండి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పేరు ఎవరు పెట్టారు? ఆ పేరు ఇచ్చింది ఎవరు? దేవుడు. తండ్రి కుమారునికి పేరు పెట్టాడు. ఇప్పుడు పేరు ఎవరు పెట్టారు? ఫలించేడు కొమ్మని ఎవరు పెట్టారు? తండ్రి పెట్టాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యూ షుడ్ ఫీల్ వెరీ హ్యాపీ. ఏ కష్టాలు వచ్చినా మిమ్మల్ని ఏమి చేయలేవు. హల్లెలూయా. కాబట్టి ఆయనే తన ప్రజలను ఎలా కాపాడుతుంటే నువ్వు చేసిన ఏ కష్టమైనా, ఏ తలకాయ నొప్పినా, ఏదున్నా పంచాయతీ ఏదైనా మన భాషలో చెప్పాలంటే అన్నీ ఆయన క్లియర్ చేసుకుంటాడు. నువ్వు కేవలం వచ్చి కూర్చోవాలంతే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళ చివరిగా ఆయన సింహాసనము ఆయన ఉన్నంత వరకు ఉంది. ఎన్ని సంవత్సరాలు? ఆయన బ్రతికినంత వరకు సింహాసనం ఉంది. ఈయన చనిపోయి లేచాడు, ఈయనకు మరణమే లేదు. ఈయన సింహాసనం ఎప్పటి వరకు ఉంటుంది? నిరంతరం ఉంటుంది. ఏం భయపడద్దు. నీకేం కావాలంటే అన్నీ కూడా అర్జీ పెడితే, పిటిషన్ పెడితే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి. హల్లెలూయా. మరి యోసేపు జీవితంలోనే సమస్త కీడులను మేలుగా మార్చిన దేవుడు ఎవరు? యోసేపు జీవితంలో. అప్పుడు ధర్మశాస్త్రం ఉందా? పోనీ దేవుని వాక్యం ఉందా? బైబిల్ ఉందా? అప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారా? అక్కడ 3 లేవు. అయినప్పటికీ కూడా సమస్త కీడులను ఆయన మేలుగా చేశాడంట. మరి 3 ఇక్కడుండి నీ జీవితంలో ఎందుకు జరగవు? నా జీవితంలో ఎందుకు జరగవు? జరుగుతాయి, జరగవా? హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, సమస్త కీడులను కూడా, అందుకని ఏంటంటే జరిగే ప్రతి ఒక్కటి వెనకాల బ్యాక్గ్రౌండ్ దేవుడు ఉంటాడు. అందుకనే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ మాట చదివాము. ప్రతిదీ కూడా నీకు సమకూర్చేదానికే అన్ని మేలుగా మారిపోతాయి. హల్లెలూయా. చూడు ఎంత దేవుడు బ్యూటిఫుల్ కదా అసలు. వావ్. దేవునికి స్తోత్రం. నిజంగా దేవునికి స్తోత్రం. యోసేపులో ఉన్న ఆ గుణాలు, ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా యేసుక్రీస్తు వారితో మ్యాచ్ అవుతున్నాయి. యేసుక్రీస్తు వారు నీలో ఉంటే నువ్వు కూడా, నీ గుణాలు కూడా యోసేపు వల్ల మ్యాచ్ కావాలి. మ్యాచ్ అయితేనే కదా. మాకు సివిల్స్లో ఒకే క్వశ్చన్ ఉంటుంది. ఒక క్వశ్చన్కు ఒకవైపు 5, ఇంకొక వైపు 5. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇస్తాడు. ఒక్కటి తప్పు చేసినా అవుట్. మేబీ మీకు కూడా నిండొచ్చు. వెరీ డిఫికల్ట్. 4 కరెక్ట్ చేసి 1 పోయింది అనుకోండి, అయిపోయా, మొత్తం పోతుంది. అలాగనే నీ జీవితంలో కూడా యోసేపు జీవితంలో క్యారెక్టరిస్టిక్స్, యోసేపు జీవితంలో గుణాలు నువ్వు కూడా పొందుకున్నట్టయితే నిన్ను ఖచ్చితంగా ఎందుకు బ్లెస్ చేయాలి? అసలుకు దేవుడు నిన్ను పిలిచిందే బ్లెస్ చేసేదానికి. అసలుకు ఎందుకు బ్లెస్ చేయకుండా ఉంటాడు? హల్లెలూయా. కాబట్టి యోసేపు జీవితాన్ని చివరిగా మనం ఫైనల్గా వచ్చాము. యోసేపు జీవితాన్ని ఏం చేస్తున్నాడంటే ఫలించెడు కొమ్మగా చేశాడు. నిన్ను చేయడా? ఏం చేయాలంటే నువ్వు ఫలించెడు కొమ్మగా ఉండాలంటే యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ మాట చదివి ముగించుకుందాం. ఇదే కీ. మీరు ఆ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి.
ఫలించేడు కొమ్మగా ఎలా మారిపోతావంటే, యోసేపు ఎలా మారాడంటే, ఎందుకు మారాడు అంటే అదే అధ్యాయము. జాన్ చాప్టర్ 15:7. నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండిన ఎడల, మాటలు నా మాటలు అంటే ఏ మాటలు? బైబిల్ మాటలు, మీకు ఇచ్చిన వాక్య భాగాలు, మీకు ఇచ్చిన వాగ్దానాలు, మీకు ఇచ్చిన ప్రవచనాలు, మీకు ఇచ్చిన కళలు, మీకు ఇచ్చిన దర్శనాలు, మీకు ఇచ్చిన దేవుని మాటలు నిలబడితే ఏం జరుగుతాయంట? మీకేది ఇష్టమో నీ ఛాలెంజ్ అడుగుడి, అవి పెట్టుకొని అడగండి, ఇయ్యకపోతే అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. చూడండి, పేరు వస్తుందంటే ఎవరైనా చేయకొని ఉంటారా చెప్పండి? చేస్తారా, చేయరా? ఎస్. మరి నువ్వు మనిషివే ఇంత అనుకుంటే ఆయనకు పేరు వస్తుందంటే ఆయన వెనకమ్మడి ఉంటుందా? వెనకపోతాడు ఏమన్నా చేసేదానికి? సో 15వ అధ్యాయం 2వ మాట చదివితే, మీరు ఫలించుటకే పిలిచాడు ఆయన, నిన్ను కూడా ఫలించే కొమ్మగా చేసేదానికి పిలిచాడు. హల్లెలూయా. యోసేపు వల్ల నిన్ను కూడా ఒక కొమ్మగా చేసేదానికి పిలిచాడు. ఒకసారి 15వ అధ్యాయం చదవండి, ఒకసారి 2వ మాట చదవండి. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించకపోతే తీసి పారేస్తాడు. ఫలించు ప్రతి తీగెను మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చదవండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నాయందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. చాలండి, దేవునికి స్తోత్రం. మీ అధ్యాయం అంతా చదవండి ఒక్కసారి. వెరీ బ్యూటిఫుల్. ఒక్క కొమ్మను ఆయన చేయగలిగినాడంటే యేసుక్రీస్తు వారిలో మనల్ని ఇంకెంతగా చేయగలుగుతాడు? ఆయన ఊరికే ఫలించేదానికి చూశాడు, జస్ట్ ఎగ్జాంపుల్గా పెట్టాడు. మనల్ని అయితే బహుగా అంటే నీ ఊహ ఎంత ఉందో, నీ ఎంత ఆలోచన పెట్టుకున్నావు, ఏమేమి అడగాలనుకున్నావు అంతే లిస్ట్ రాసుకో, అన్నీ పెట్టుకో, ఆయన మాటలు చేర్చుకో. ఇది అక్కడికి వెళ్తే అది ఇక్కడికి వస్తుంది, అంతే కదా? ఈ అర్జీ అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా నువ్వు అక్కడికి పోవాలని వద్దా? నువ్వు అక్కడికి ఎలా వెళ్తావు? ఆయన మాట నీలో ఉంటే నువ్వు వెళ్తావు, లేకపోతే వెళ్ళావు. సింపుల్. కాబట్టి ప్రేమైన వాళ్ళ ఆదికాండం మనం ముగించేస్తున్నాం, యోసేపుతో మనం ముగించేస్తున్నాం. ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ప్రతి ఒక్కరు కూడా ఫలించాలి. ఇదే యేసయ్య లక్ష్యం. నిన్ను నన్ను ఫలింపచేసేదానికి వచ్చాడు. అందుకనే ఏంటి జీవం ఎలా ఇచ్చేదానికి వచ్చాడంట? యోహాను 10:10లో సమృద్ధిగా నీకు ఎంత కావాలో చెప్పు, అంతకన్నా ఎక్కువ వేస్తా, తక్కువ మాత్రం అస్సలు ఇయ్యను. ఇస్తే నాకు పేరు రాదు కదా. హల్లెలూయా. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయును గాక. లేచి నిలబడదాం, మనం ప్రార్థన చేసుకుని ముగించుకోండి. స్తోత్రం మహాపరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, కృప చూపించిన తండ్రి, అయా మీకు వేల కొలదిగా కోట్ల కొలదిగా యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాం ఆయన. కృతజ్ఞాస్తుతులు అర్పిస్తున్నాం ఆయన. ఈ సమయంలోనైనా యేసయ్యా, మా రక్షకుడు అయిన యేసయ్యా, మా కాపరైన యేసయ్యా, నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాం ఆయన. అయ్యా నిశ్చయముగా నీ నామములోనైనా అయ్యా మమ్మల్ని అందరినీ కూడా పేరు పెట్టి పిలిచావు నాయన. యేసేపు వలె ఇదిగో ఫలించేడు కొమ్మగా నాయన. అయ్యా ఇదిగో మమ్మల్ని పిలిచినావు నాయన. అయ్యా నీ నామమును బట్టి వేల కొలదిగా కోట్ల కొలదిగా కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ సాయంకాలం ఈ సమయంలో నాయన అయ్యా ఇదిగో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నాయన అయ్యా యేసేపు వలె నాయన నీవు ఇదిగో ఫలింప చేసినందుకు నీకు వందనా చెల్లిస్తున్నాం ఆయన. ఐ థ్యాంక్ యూ లార్డ్ నాయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. రీ బాకా తల్లారా మమ లోరీ అతల్లారా బాబా బాబా ఓ రిక్ అతల్లారా బాబా లార్డ్ ఫిల్ ద హోలీ స్పిరిట్ లార్డ్. పరిశుద్ధాత్మ దేవునాయన అయ్యా ఇదిగో యేసుక్రీస్తు వారి మాటలు మేము వినిండగా నాయన, ఆ మాటలు బట్టి మా హృదయాలు తీసుకెళ్ళి నాయన మా జీవితాన్ని ఫలింప చేసిన ఆయన అయ్యా యేసుక్రీస్తు వారికి నాయన అయ్యా సాక్షులుగా చేసిన ఆయన, యేసుక్రీస్తు వారి నామమును బట్టి నాయన అయ్యా సంతోషించే హృదయాలు నాయన అయ్యా మాకు దయచేసిన ఆయన మా జీవిత కాలముల నాయన ఫలించేడు వారిగా నాయన అయ్యా ఇతరులకు నాయన అయ్యా అనేకులకు నాయన దీవెనకరంగా చేసినందుకు వందనా చెల్లిస్తూ తండ్రి ప్రత్యేకంగా నాయన ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకంగా చేసినందుకు కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ తండ్రి ప్రార్థన అంతా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందినాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు పరలోకపు తండ్రి యొక్క ప్రేమయు మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుడు అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.